హలో అందరికీ. ఇలాంటి పౌడర్ డబ్బాలైతే మన ఇంట్లో మస్తుగా ఉంటాయి గదా! వాటినైతే వేస్ట్‌గా పడేస్తా ఉంటాం. పడేయకోకుండా ఈ విధంగా అయితే రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దానికున్న పేపర్‌ని తీసేసుకొని ఈ విధంగా సర్కిల్ గీసుకున్నానండి. తర్వాత వచ్చేసి పైన ఒక బ్యాంగిల్‌తో ఇలా సర్కిల్‌లాగా గీసేసుకున్నాను. తర్వాత దీన్ని నైఫ్‌తో కానీ, సిజర్‌తో కానీ ఈ విధంగా మనం ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను. మనం చిన్న నైఫ్‌ని వేడి చేసైనా కట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఈ విధంగా ఉందండి కట్ చేసుకున్న తర్వాతయితే. తర్వాత మిడిల్‌లో ఇలా రౌండ్‌గా గీసుకొని దీన్ని గూడా కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా ఉంది కట్ చేసుకున్న తర్వాత. తర్వాత దీనికి చిన్న చిన్న హోల్స్ అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. చిన్న కడ్డీని కాల్చి ఈ విధంగా హోల్స్ అన్ని పెట్టేసుకున్నాను. తర్వాత మనకు నచ్చిన కలర్స్ అయితే వేసేసుకోవచ్చు. నేనైతే మిడిల్‌కొచ్చేసి గ్రీన్ కలరు, పైన కింద గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాను. అలానే ఈ హోల్స్ దగ్గర గూడా కొంచెం కొంచెం గోల్డ్ కలర్‌నైతే అక్కడక్కడ పూసాను. కొంచెం లుక్ కోసం ఈ విధంగా ఉంది కంప్లీట్ అయిన తర్వాత. చిన్న స్టోరేజ్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చిన్న బుట్టలాగా క్యూట్‌గా గూడా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.